అంకుల్ ఏం లేదు. ఆఫీస్ లోకి వెళ్ళి పాస్వర్డ్ అవసరం లేదు. ఆఫీస్ లోకి ఎందుకు వెళ్ళానంటే మణికంఠ అన్న అవి ఇద్దాం రా అని చెప్పుకుపోయిండు. ఇంకెలానో వచ్చినాను కదా అని అడిగిన. అది సార్ వాళ్ళు పెట్టేశారు, అది ఎవరికి రాదు.
హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికి. మనం ఈరోజు నా వాయిస్ వినిపిస్తుందా లేదో ఒకసారి అందరూ ఒకసారి చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి అండి. ఒకసారి మెసేజ్ చేయండి, వాయిస్ వినిపిస్తుందో లేదో అనేది. ఓకే ఓకే, డన్ డన్, షూర్ షూర్. ఓకే అండి, సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, నేనైతే ఇప్పుడు సెషన్ స్టార్ట్ చేస్తున్నాను కదా. మనకి ఈ రోజు నుంచి మనం మాట్లాడుకున్న సెషన్ ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ ఫైనాన్షియల్ మోడలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫైనాన్షియల్ మోడలింగ్, ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి నేనైతే ఇప్పుడు సెషన్ అంతా ప్రతిరోజు కూడా మనకి 11కి స్టార్ట్ అవుతుంది కాబట్టి 11 నుంచి 11:45 వరకు అయితే సెషన్ అయితే నేను తీసుకుంటాను అనమాట. దాని తర్వాత లాస్ట్ 15 మినిట్స్ నేను ఏంటంటే మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా లేకపోతే మీకు ఏదన్నా వేరే థింగ్స్ కావాలంటే కనుక నేను డౌట్ సెషన్ కింద వెయిట్ చేస్తాను అనమాట. ఆ 15 మినిట్స్లో మీరైతే క్వశ్చన్స్ అని అడగండి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మీరు చాట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. సో అంతా సెషన్ అయిపోయిన తర్వాత లాస్ట్ 15 మినిట్స్లో అయితే మనం డౌట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నార్మల్గా మీరు అందరూ ఒకటేసారి మాట్లాడారనుకోండి, అందరికీ కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, ప్లస్ క్లారిటీ ఉండదు. సో అందుకోసం లాస్ట్లో మాట్లాడుకుందాం. చూడండి, మనం మొత్తం మాట్లాడుకునే టాపిక్స్ ఏముంటుందంటే ఈ యొక్క నెక్స్ట్ ఒక 3 మంత్స్ 4 మంత్స్ సెషన్స్లో అసలు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే ఏంటి, అందులో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఎలా ఉంటాయి, వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, అండ్ మీరు ఎవరన్నా కొంతమంది ఉండి లేదు మేము జాబ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాం, లైక్ ఈ ఫైనాన్షియల్ మార్కెట్ సైడ్ కానీ ఆర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్లో కానీ షేర్ బ్రోకింగ్ కంపెనీస్లో అన్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఏ ఫ్యాక్టర్స్ని అంటే ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, మీకు ఎలాంటి జాబ్స్ ఉంటాయి ఏంటి, సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే అండి, ఇది ఓవరాల్ ఓవర్వ్యూ ఆఫ్ మన టాపిక్స్ మాట, సబ్జెక్ట్స్ గురించి. లాస్ట్లో మనకు కొన్ని సెషన్స్ ఉంటాయన్నమాట. అందులో ఏంటంటే అసలు ప్రెసెంట్ ఎక్సెల్ ఎలా యూజ్ చేస్తారు, ఎక్సెల్ అప్లికేషన్ ఫైనాన్స్లో ఎలా ఉంటుంది, సో దాని గురించి కూడా మాట్లాడుకుని మన టోటల్ సెషన్స్ అయితే కంప్లీట్ అవుతాయి అన్నమాట. సో ఈరోజు మనం మాట్లాడుకున్న ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్స్. అందరికీ తెలిసే ఉంటుంది ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే ఏమనుకోవచ్చు అంటే సింపుల్గా ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. లైక్ ఎలా అంటే కొంతమంది లైక్ చాలా మంది అంటే మన కూరగాయల మార్కెట్ ఐడియా ఉంటుంది కదా. ఈ కూరగాయల మార్కెట్లో ఏం చేస్తాం, మనకి ఏవైతే ఐటమ్స్ కావాలో వాటిని కొంతమంది అమ్ముతూ ఉంటారు, కొంతమంది కొంటూ ఉంటారు. సేమ్ అలాగే మనకేంటంటే ఇక్కడ ఈ ఫైనాన్స్లో కొన్ని మార్కెట్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఎలా అంటే కంపెనీ యొక్క షేర్స్ అనేది అక్కడ ట్రేడ్ అవుతూ ఉంటాయి, అంటే కొనేవాళ్ళు ఉంటారు, అమ్మేవాళ్ళు ఉంటారు. సో ఎవరికైతే నేను ఈ యొక్క షేర్ బాగా పెరుగుతుంది రేపటి రోజు అనుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క షేర్ని కొనడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే నేను ఆల్రెడీ కొన్నాను కదా, సో ఈ లెవెల్ నుంచి మళ్ళీ పడిపోతుందని చెప్పి కొంతమంది ఆలోచించి వాళ్ళు ఈ షేర్ని అమ్మేద్దాం ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా ఇద్దరు పార్టీస్ ఉంటారు. సో దాన్ని మనం ఫైనాన్షియల్ మార్కెట్ అంటారు. ఇక్కడ చూడండి డెఫినేషన్, మీకు మోస్ట్ ఆఫ్ ద పీపీటీస్ అన్ని కూడా నేను షేర్ చేస్తాను, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ మనకు కొన్ని కొన్ని న్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట. నేను ఏవైతే న్యూ పాయింట్స్ మెన్షన్ చేస్తున్నానో అవైతే మీరైతే నోట్స్ పెట్టుకుని నోట్స్లో అయితే అప్డేట్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే మీ ఫ్యూచర్కి అయితే యూజ్ అవుతాయి అన్నమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే సెషన్ ఈరోజు మాట్లాడుకుంటున్నామో అది మీ కెరియర్ పరంగానే కాకుండా మీ యొక్క ఫ్యూచర్ కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే అసలు మనందరూ కూడా ఏం చేస్తాం, ప్రతి ఒళ్ళు కూడా మనీ అనేది అరేంజ్ చేస్తారు జాబ్ రాగానే. సో అరేంజ్ చేసిన తర్వాత మనం అంత మనీ కూడా మనం యూజ్ చేసుకోలేం కాబట్టి ఎంతో కొంత మనీ మన దగ్గర మిగులుతుంది. సో ఆ మనీ తీసుకెళ్ళి మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటే బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి మాట్లాడేది ఈ ఫైనాన్షియల్ లిటరసీ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ సంబంధించి. సో అందుకోసం నాట్ ఓన్లీ ఫర్ యువర్ కెరియర్ కాకుండా మీ యొక్క ఫ్యూచర్ కోసం, అంటే మీరు ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, కాబట్టి మంచిగా అయితే నేర్చుకోండి సెషన్స్ అన్ని. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం చెప్తున్నారంటే ఫైనాన్షియల్ మార్కెట్ అంటే ఏం చెప్పి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ కొనేవాళ్ళు ఉంటారు, అమ్మేవాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా దేనికోసం కలుస్తారంటే కంపెనీ యొక్క షేర్స్ని కానీ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏమని వర్డ్ యూజ్ చేశారంటే చూడండి, ఇక్కడ మీరు చూస్తే సెక్యూరిటీస్. సో మోస్ట్లీ మనకి ఎప్పుడు కూడా మీరు ఏ డెఫినేషన్ చూసినా ఎక్కడ చూసినా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ పదం యూజ్ చేస్తాం, సెక్యూరిటీస్ అంటారు. సో సెక్యూరిటీ అనుకోండి, నార్మల్గా మీరు అయితే సెక్యూరిటీ గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి ఏముంటాయంటే చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సో మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఒకటి కంపెనీ షేర్ అంటారు అనమాట. సో కంపెనీ షేర్ని ఏమంటారంటే ఈక్విటీ షేర్ అంటారు ఆర్ షేర్ అంటారు, ఇది ఒకటి ఉంటుంది. దాని తర్వాత బాండ్స్ అంటారు. సో వీటన్నిటి గురించి తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే డిబెంచర్స్ అంటారు. మీరు మ్యాక్సిమం మీరు
చూస్తుంటే వీటన్నిటి గురించి ఇక్కడ మీరు ఏవైతే అకౌంటింగ్ సబ్జెక్ట్ ఉంటుందో ఆ అకౌంటింగ్ సబ్జెక్ట్లో షేర్ అంటే ఏంటి, బాండ్ అంటే ఏంటి, డిబెంచర్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకుంటారు. దాని తర్వాత మనకుంటే నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటారనమాట. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే మనకి డెరివేటివ్ మార్కెట్ అంటారు. మోస్ట్లీ మీరు చూసే ఉంటారు చాలా మంది మనకి యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనో వీడియోస్ వస్తూ ఉంటారు. లైక్ ఏంటంటే నేను ఈరోజు ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేశాను అదని చెప్పి మనకి ఆప్షన్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తారు. దీన్ని F&O మార్కెట్స్ అంటారన్నమాట. ఇప్పుడు కూడా మీరు ఇలాంటి మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ చాలా రిస్క్ అనేది ఉంటుంది. దానివల్ల మీరు మనీ అనేది నష్టపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత మనకు ఉంటే నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫారెక్స్ అంటారు. అంటే ఏంటి, మనకి మీరు చూస్తే మనకి ఇండియాకి ఏది ఉంది, రూపీస్ ఉన్నాయన్నమాట. సో రూపీని అంటారు ఇండియాకు ఉండే కరెన్సీని. అంటే మన ఇండియాలో మనం ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా ఉపయోగించే కరెన్సీ ఓన్లీ రూపీసే ఉంటుంది. అలా కాకుండా మీరు యూఎస్కి వెళ్ళారనుకోండి, మన రూపాయి వాల్యూ అక్కడ చెల్లదు. సో అప్పుడు అక్కడ మనం ఏం చేస్తాం, డాలర్ కావాలి మనకి. సో ఈ రెండింటి గురించి మధ్య ట్రేడింగ్ ఏమైనా జరుగుతూ ఉందనుకోండి, దాన్ని ఫారెక్స్ మార్కెట్ అంటారన్నమాట. సో దీని గురించి కూడా తర్వాత తెలుసుకుందాం. దాని తర్వాత మనం మాట్లాడే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ అన్నమాట. సో క్రిప్టో కరెన్సీ అంటే అందరికీ తెలిసిందే. సో మన బిట్ కాయిన్ అని చెప్పి ఇథెరియం అని చెప్పి చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ పైన చెప్పిన అన్నిటికీ కాడ ఏంటంటే కొన్ని కంట్రీస్ ఉంటాయి, కొన్ని ఆర్గనైజేషన్ లైక్ సెబీ అని చెప్పి, ఆర్బీఐ అని చెప్పి వాళ్ళందరూ కంట్రోల్ చేస్తారు. బట్ ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఎవరు కూడా కంట్రోల్ చేయరు, దాని ఓన్గానే అది ట్రేడ్ అవుతుంటుంది. దాంతోపాటు మనకు ఉండే నెక్స్ట్ థింగ్ ఏంటంటే కమోడిటీస్ అంటారు అనమాట. సో కమోడిటీ అంటే అందరికీ తెలిసిందే. మనకి అందరూ కూడా ఈ రోజుల్లో ఏం కొంటున్నారు, గోల్డ్, సిల్వర్ ఇవన్నీ కొంటూ ఉంటారు కదా. సో అండ్ మన క్రూడ్ ఆయిల్ అనమాట. సో ఈ మూడిట్లి మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. దీనికోసం యూజ్ చేసేది కమోడిటీస్ అనమాట. సో ఈ మూడే ఉంటాయంటే కాదు, చాలా ఉండే అవకాశం అయితే ఉంటుంది. బట్ మోస్ట్లీ ప్రపంచం మొత్తం మీద అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఈ మూడు కాడ ఎక్కువ ట్రేడింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో వీటన్నిటి గురించి మనం ఫ్యూచర్ క్లాసెస్లో మాట్లాడుకుందాం. ఈరోజు మనం ఓన్లీ ఇంట్రొడక్షన్ ఉన్నాం కాబట్టి అసలు ఈ మార్కెట్, ఫైనాన్షియల్ మార్కెట్ అంటే ఏంటి దాని గురించి మాత్రం తెలుసుకుందాం అనమాట. సో మిమ్మల్ని ఎవరైనా డెఫినేషన్ అడిగారు అనుకోండి, వాట్ ఈస్ మీన్ బై ఫైనాన్షియల్ మార్కెట్ అని చెప్పి, సింపుల్గా మీరు ఏం చెప్పొచ్చు అంటే ఇట్స్ ఏ ప్లేస్ వేర్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ టేక్స్ అని చెప్తే సరిపోతుందన్నమాట. దాని తర్వాత అసలు మనకు ఒక డౌట్ వస్తుంది, అసలు ఈ ఫైనాన్షియల్ మార్కెట్ అనేది ఎందుకు నాకు ఉపయోగం అంటే మనకు ఉపయోగపడుతుంది, దాంతోపాటు కంపెనీస్ కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఇద్దరు పార్టీస్ ఉంటారు అనమాట. అంటే ఒక కంట్రీ ఉందనుకోండి, మనకి ఎలా ఉంటుంది, కంపెనీ ఉంటుంది, నెక్స్ట్ కంపెనీలో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏమంటారు, మనం ఇన్వెస్టర్స్ అనుకోవచ్చు కదా. ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళని ఇన్వెస్టర్ అంటారు. ఎవరైతే మనీ తీసుకుంటున్నారో వాళ్ళెవరు, లెండర్. అంటే వీళ్ళెవరు, బారోవర్. తీసుకునే వాళ్ళని బారోవర్ అంటారు, వీళ్ళేమో లెండర్ అంటే ఇచ్చేవాళ్ళు లెండర్ అంటారు. అప్పిస్తున్నాం కాబట్టి మన కంపెనీకి. సో టూ పార్టీస్ ఉంటారు అనమాట. ఇక్కడ చూడండి నేను చెప్తున్నారు, ఇదేం చేస్తున్నాయి, ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ బాగా ప్రాపర్గా జరుగుతున్నాయి అనుకోండి, మనకి ఒక కంట్రీలో ఉండే పబ్లిక్ దగ్గర ఉండే నీడ్స్ అయితే సాల్వ్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ కంపెనీ ఉందనుకోండి, వీళ్ళకి ఏంటి, మనీ కావాలి. ఎందుకని, వీళ్ళ దగ్గర ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే చూడండి, నెక్స్ట్ లైక్ ఎలా అంటే ఇప్పుడు మన రీసెంట్ ఆంధ్ర ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఆంధ్ర ఏంటి, మనకి అంతా కూడా డెవలప్ అవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి చాలా కంపెనీస్ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే వాళ్ళ కంపెనీస్ వచ్చి ఆంధ్రాలో, ఏపీలో ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకోండి, వాళ్ళకి ఏం కావాలి, మనీ కావాలి. సో వీళ్ళ దగ్గర ఏంటంటే మోస్ట్లీ కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళ దగ్గర హ్యూజ్ మనీ ఉంటుంది, ప్రాబ్లం లేదు. కానీ కొన్నిసార్లు ఏమనుకుంటాయంటే నేను ఇంత అమౌంట్ నా ఓన్గా పెట్టేదానికన్నా సో పబ్లిక్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చెప్పి వాళ్ళు అడుగుతారు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకైతే డబ్బులు అవసరం ఉన్నాయి, మన దగ్గర ఎక్సెస్ మనీ ఉన్నమాట. అంటే ఏంటి, మీరు ఆల్రెడీ ఎవ్రీ మంత్ లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ అరేంజ్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తున్నారు, నా ఖర్చు ఓన్లీ 40,000 మాత్రం ఉంది. సో రిమైనింగ్ 60,000 నా దగ్గర మిగిలిపోతున్నాయి. సో మీకు ఈ దగ్గర ఒక ఆప్షన్ ఎలా ఉంటుందంటే, అసలు నీ 60,000 రూపాయలు ఏం చేయాలి, క్వశ్చన్ మార్క్. మనకి ఏ ఆలోచన లేదు మాట. అంటే నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, దాని నుంచి బెటర్ రిటర్న్స్ ఎలా రావాలని చెప్పి. సో ఇలాగా ఏమీ లేనప్పుడు చాలా మంది ఏం చేస్తారు, డైరెక్ట్గా తీసుకెళ్ళి బ్యాంక్ ఎఫ్డీస్లో పెట్టేస్తారు, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు. సో ఇలా చేయడం వల్ల మనకు వచ్చే రిటర్న్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి మార్కెట్లో. అలా కాకుండా సడన్గా మీకు ఈ ఫైనాన్షియల్ మార్కెట్ దీని గురించి తెలుసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఓకే ఈ కంపెనీ వాళ్ళకి డబ్బులు కావాలి కదా, అండ్ మీ కంపెనీని చూస్తారన్నమాట. ఏమని, ఓకే ఏ కంపెనీ వస్తుంది, గూగుల్, ఓకే చాలా మంచి కంపెనీ, మంచిగా లాభాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం ఏం చేస్తాం, ఏదైతే మనీ మన దగ్గర ఉందో ఆ మనీ తీసుకెళ్ళి వీళ్ళకి ఇస్తాం. వీళ్ళు ఏం చేస్తారు, పర్టికులర్ ప్రాజెక్ట్లో కానీ, పర్టికులర్ కంట్రీలో కానీ, ఆర్ వేరే యొక్క సిటీలో కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అంటే కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి మంచిగా లాభాలు వచ్చినప్పుడు ఆ లాభాల నుంచి కొంత షేర్ మనకి ఇస్తూ ఉంటారు అనమాట. సో దీన్నే మనం ఈ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. దీనివల్ల మనకి రిటర్న్స్ అయితే వస్తూ ఉంటాయట. సో ఇది జరగాలంటే మనకి కావాల్సిన ఫస్ట్ థింగ్ ఎవరంటే ఈ ఫైనాన్షియల్ మార్కెట్. ఎందుకంటే ఒక ఇండియన్ ఎకానమీ అనేది ఇండియాలో
సెబీ అండ్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ మనకి రెగ్యులేటర్స్ ఉంటాయన్నమాట. వీళ్ళందరూ ప్రాపర్గా వర్క్ చేసి అంతా బాగుంది అని చెప్పినప్పుడు మాత్రం మనం పెట్టుబడి పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా లేదు పర్టికులర్ కంట్రీలో ఎక్కువ స్కాములు జరుగుతున్నాయి, ఎక్కువ ఫ్రాడ్లు జరిగే అవకాశం ఉందంటే ఎవరు కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. సో అందుకోసం మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి బేసిక్గా ఏం చెప్తున్నా చూడండి, ఇట్ కేటర్స్ క్రెడిట్ నీడ్స్. అంటే క్రెడిట్ అంటే అప్పులు మాట, అంటే అవసరాలు, ఈ కంపెనీకి అవసరాలు ఉన్నాయి, వాళ్ళు డబ్బులు కావాలి, వాటి యొక్క నీడ్స్ని ఆఫ్ ది ఇండివిజువల్స్, ఫర్మ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎవరి దగ్గర అయితే మనీ ఎక్కువ ఉందో, ఎక్సెస్ మనీ, వీళ్ళు ఏం చేస్తారు, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అనమాట. సో దీనికోసం డైరెక్ట్గా మనం అసలు ఈ కంపెనీని నమ్మి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తామంటే దీన్ని సపరేట్గా మనకి సెబీ రెగ్యులేషన్స్, రూల్స్ అని చెప్పి సపరేట్గా ఉంటాయి అనమాట. ఇది లాస్ట్లో మనం మాట్లాడుకుందాం. అసలు మనం కంపెనీ నమ్మాలంటే సెబీ వాళ్ళు ఎట్లాంటి రూల్స్ ఉంటాయి, వాటిని ఎలా మనం చదువుకోవాలి, డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటాయా, దాని గురించి సపరేట్ ఒక సెషన్ ఉంటుంది, అప్పుడు మాట్లాడుకుందాం. సో ఇది టోటల్గా మాట. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆర్ క్రిటికల్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎఫిషియెంట్ ఎలొకేషన్ ఆఫ్ ద క్యాపిటల్, allowing funds to flow from the people who lack productive investment opportunities to people who have them. సేమ్ మనం ఏదైతే సెకండ్ పాయింట్ ఆల్రెడీ ఇక్కడ చెప్పానో సేమ్ అదే పాయింట్ చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి ఏం చెప్పారు, ఎవరి దగ్గర అయితే అంటే ఎఫిషియెంట్గా మనీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. లేదనుకోండి మనం ఐడియల్గా నా దగ్గర అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు బ్యాంకులో కాకుండా మీరు ఇంట్లోనే లాకర్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ మనీ మీద మీకు వచ్చే రిటర్న్ జీరో, మనీ మీద రిటర్న్ జీరో, అండ్ ఆ మనీ కూడా ప్రాపర్గా యూజ్ అవ్వట్లా. సో దానివల్ల ఏంటంటే ఎకానమీ కూడా ప్రాపర్గా గ్రో అయ్యే అవకాశం ఉండబట. సో అందుకోసం ఏం చేస్తారంటే సింపుల్గా ఏం చెప్తారంటే ఎఫిషియెంట్గా క్యాపిటల్ అనేది అలొకేట్ అవుతుంది. దాంతోపాటు ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉన్నాయో ఆ మనీ తీసుకెళ్ళి ఎవరికైతే అవసరం కోసం డబ్బులు కావాలో వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. దీనివల్ల ప్రాపర్గా ఎకానమీ రన్ అవుతుంది. దాంతోపాటు ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే కంపెనీ, ఇప్పుడు మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఆంధ్రప్రదేశ్. సో గూగుల్ వచ్చి ఒక డేటా సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది అనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, ఓవరాల్ కంట్రీ యొక్క జీడిపి ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ స్టేట్ పెరుగుతుంది, స్టేట్ ఇంపాక్ట్ కంట్రీ మీద ఉంటుంది. అండ్ మనకి ఒక కంట్రీ, మన స్టేట్లో కూడా డిఫరెంట్ రెవెన్యూ, జిఎస్టీ అని చెప్పి అదర్ ట్యాక్సెస్, దాని అంతా కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకోసమే ఒక ఎకానమీకి ఫైనాన్షియల్ మార్కెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. బెస్ట్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఉన్నాయనుకోండి ఒక కంట్రీలో, అది మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట, ఎకనామిక్ డెవలప్మెంట్కి కానీ ఒక కంట్రీకి కానీ స్టేట్కి కానీ. ఇంకా చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉండే ఫంక్షన్స్ ఏంటి, అసలు నేను మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అసలు ఇది ఎందుకని ఎలా ఆపరేట్ అవుతుందంటే, ఫస్ట్ ఇది బోరోయింగ్ అండ్ లెండింగ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అంటే ఏంటి, ఎవరి దగ్గర అయితే డబ్బులు అవసరం అవుతాయో వాళ్ళు ఏంటి పబ్లిక్ దగ్గర నుంచి మనీ అడుగుతారు. ఎవరిస్తారు ఇక్కడ, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్స్ట్రా ఉన్నాయో వాళ్ళు తీసుకెళ్ళి, అంటే మన సేవింగ్స్ అనుకోండి, సింపుల్గా లెండింగ్ ఎప్పుడు ఇస్తామంటే మనం సేవింగ్స్ ఉన్నప్పుడు మన దగ్గర మంచిగా డబ్బులు దాచుకున్నాం అనుకోండి, ఆ డబ్బుల మీద నాకు ఎక్కువ ఆదాయం రావాలనుకున్న వాళ్ళు తీసుకెళ్ళి ఎవరికైతే అవసరం వాళ్ళకి ఇస్తూ ఉంటారు. దాని తర్వాత లిక్విడిటీ అంటారు, దీని గురించి తర్వాత మాట్లాడదాం లాస్ట్లో. తర్వాత ప్రైస్ డిటర్మినేషన్ అనమాట. అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు అంతా బాగానే ఉంది, లైక్ ఎలా అనుకున్నారంటే ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టడం రెడీ అయ్యారు, అంతా బాగానే ఉంది. కొన్నిసార్లు మనకి ఏం జరుగుతుందంటే, మీరు రీసెంట్గా న్యూస్ కానీ ఏదైనా ఫాలో అవుతున్నప్పుడు రీసెంట్గా మనకు ఒక ఇష్యూ నడిచింది అనమాట. దాన్ని ఏంటంటే లెన్స్ కార్ట్ ఐపీఓ అనేది మార్కెట్లోకి వచ్చింది. సో ఇక్కడ ఏం చెప్తారు, దీన్ని ఐపీఓ అనమాట. అంటే ఏంటి, వీళ్ళు ఏమన్నారు లెన్స్ కార్ట్ వాళ్ళు, చూడండి నాది లెన్స్ కార్ట్ బిజినెస్ అయితే చేస్తున్నాను, నాకేంటంటే ఇన్ని 100 కోట్లు కావాలి, ఎందుకని నేను వేరే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడం కోసమా లేకపోతే డిఫరెంట్ అదర్ థింగ్స్ చెప్పి నేను బిజినెస్ని పెంచుకుందామని చెప్పి ట్రై చేస్తున్నాను. సో దీనికోసం వీళ్ళు ఏమంటున్నారు, పబ్లిక్ దగ్గర నుంచి మనీ కావాలని చెప్పి అడిగారు, అంతా బాగానే ఉంది. సో ఎప్పుడైతే వీళ్ళు మనీ అడుగుతున్నారు పబ్లిక్ దగ్గర నుంచి, అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే అసలు మీ యొక్క స్కోప్ ఎలా ఉంది, ఇప్పుడు నేను వచ్చి డైరెక్ట్గా ఒక కంపెనీ పెట్టేసి నా కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేయండి మీకు ఇంత రిటర్న్స్ ఇచ్చేస్తాను అనుకోండి, ఎవరొక్కడ నమ్మడానికి అంత ఈజీగా నమ్మరు. ఎందుకంటే నేను వాళ్ళు కొన్ని స్టేట్మెంట్ అంటే ఫైనాన్షియల్ చూపిస్తారనమాట. మీరు ఆల్రెడీ చదువుకుని ఉంటారు, మనకి ఏంటంటే అకౌంటింగ్లో మనం మాట్లాడుకుంటాం, లైక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే, మీరు ఏదైనా ఒక కంపెనీని చూసి అందులో పెట్టుబడి పెట్టాలంటే అసలు ఆ కంపెనీకి లాభాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, అది తెలుసుకోవాలంటే మనకి ఏంటంటే ఫస్ట్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటారు. రైట్ నౌ ఈ రోజుల్లో దాని పేరుని మోస్ట్లీ అన్ని కంపెనీస్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ని ఎవరు మెన్షన్ చేయరు, దాని పేరు ఏంటంటే ఇన్కమ్ స్టేట్మెంట్ అని మారిపోయింది అనమాట. ఇన్కమ్ స్టేట్మెంట్ అంటారు. సో సింపుల్గా ఇది దేనికి యూజ్ అవుతుందంటే, ఒక కంపెనీకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా తెలియడం కోసం యూజ్ చేసేది ఇన్కమ్ స్టేట్మెంట్ ఆర్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఈజ్ ఫర్ ప్రాఫిట్ ఆర్ లాస్ డ్యూరింగ్ ద పర్టికులర్ పీరియడ్ అనమాట. ప్రాఫిట్ ఆర్ లాస్ డ్యూరింగ్ ద పర్టికులర్ పీరియడ్ అనమాట.
సో ఒక ప్రాఫిట్ వచ్చింది లాస్ అని చెప్పడానికి. అలా కాకుండా మనకి రెండోది ఉంటుంది, దీన్ని ఏమంటారంటే బ్యాలెన్స్ షీట్ అంటారు. మీరు ఇవన్నీ చదువుకుని ఉంటారు ఆల్రెడీ. బ్యాలెన్స్ షీట్ అంటారు. సింపుల్గా బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటంటే దీన్ని మనం మామూలుగా ఎలా చెప్పొచ్చు అంటే ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ, పొజిషన్ ఆఫ్ కంపెనీ ఆన్ ఏ పర్టికులర్ డేట్ అనమాట. సో ఈ రెండింటికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి ఇన్కమ్ స్టేట్మెంట్ ఒక పీరియడ్కి క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మనకి ఇండియాలో మీరు చూస్తే ఎప్పుడు కూడా ఫస్ట్ ఏప్రిల్లో ఒక అకౌంటింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను అనుకోండి, నేను ఎప్పుడు కూడా కంపల్సరీ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే 1 ఏప్రిల్ 2025 బిజినెస్ స్టార్ట్ చేస్తే నేను ఎండ్ ఆఫ్ ద ఇయర్ నాకు ఎప్పుడు అవుతుందంటే 31 మార్చ్ 2026. నేను ఈ టోటల్ ఇయర్లో ప్రాఫిట్ లాస్ అంటే లాభం వచ్చింది నష్టం వచ్చిందని చెప్పి నేను ఎవరికి తెలియజేయాలంటే పబ్లిక్కి, ఎవరైతే నా కంపెనీలో పెట్టుబడి పెట్టారో వాళ్ళకి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వాలన్నమాట. దానికోసం నేను యూజ్ చేసేది ఫస్ట్ స్టేట్మెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ ఇన్కమ్ స్టేట్మెంట్ అంటారు. దాంతోపాటు వీళ్ళు ఏమడుగుతారంటే ఓకే మీకు లాభాలు వచ్చినాయి, గుడ్, బాగానే ఉంది, కానీ నాకు ఇంకొక స్టేట్మెంట్ అయితే కావాలంటారు. అదేంటంటే అసలు మీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, అండ్ ఏంటి మీరు అప్పులు ఎక్కువ ఉన్నాయా లేకపోతే మీకు ఆస్తులు ఎక్కువ ఉన్నాయా, ఈ రెండు మనకు తెలియాలంటే మనకు కావాల్సింది బ్యాలెన్స్ షీట్ అనమాట. సో ఈ బ్యాలెన్స్ షీట్లో ఏముంటుందంటే మనకు ఉండే ఆస్తులు ఏంటి, ఆస్తులు మన అసెట్స్ అంటారు, దాంతోపాటు లయబిలిటీస్ అంటారు అనమాట. ఈ రెండింటిని మెన్షన్ చేసి చూస్తారన్నమాట. ఎందుకని మనకి ఎప్పుడు కూడా కంపెనీకి ఆస్తులు ఎక్కువ ఉన్నాయనుకోండి బెటర్, అంటే మనకి లయబిలిటీస్ అంటారు మరి అప్పులు ఎక్కువ ఉన్నాయనుకోండి దానివల్ల ఏంటి మనకి ప్రాపర్గా కంపెనీ సడన్గా ఏదైనా లాస్ అయింది అనుకోండి అప్పుడు మొత్తం అమౌంట్ లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది, రీపే చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట. సో అందుకోసం ఇది మనం చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకొక స్టేట్మెంట్ అయితే ఉంటుంది, దాన్ని ఏమంటారంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటారు అనమాట. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో ఎప్పుడు కూడా మోస్ట్లీ మీరు చేసినప్పుడు నార్మల్గా మీకు బేసిక్ అకౌంటింగ్లో అయితే ఇది రాదు. ఎప్పుడు కూడా దీనికి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఏవైతే కంపెనీస్ లిస్టెడ్ అంత స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు అనమాట. లిస్టెడ్ కంపెనీస్ అంటే ఏవైతే మనకి స్టాక్ మార్కెట్లో ఉంటాయో ఆ కంపెనీస్కి ప్లస్ సెట్ అయిన మనకి ప్రతిదీ ఫాలో అవ్వాలంటే మనకి ఎలా అయితే లాస్ ఉంటాయో అలాగే కంపెనీస్ కాడ ఈ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలంటే మనకి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని ఉంటాయి అన్నమాట. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు కనుక ఒక కంపెనీ అనేది ఇండియాలో నేను స్టార్ట్ చేస్తాను అనుకోండి, నేను ఎప్పుడు కూడా ఇండియాలో ఉన్న అకౌంటింగ్ స్టాండర్డ్ రూల్స్ ఫాలో అయ్యి అసలు పర్టికులర్ ఒక ఐటమ్ని అంటే నేను ఒక ఆస్తి కొన్నాను అనుకోండి, ఒక ఎసెట్ని కొన్నాను, ఒక కారు, ఆ కారు కొన్నప్పుడు నా ఇష్టం వచ్చినట్టు రాయకూడదు అకౌంటింగ్లో. సో దానిని ఏ నేచర్ ఏంటి, అది క్యాపిటల్ నేచరా లేకపోతే రెవెన్యూ నేచరా అలా ఐడెంటిఫై చేసి రాయాలన్నమాట. సో దానికోసం మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు ఏం చెప్తారు, ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది అందరికీ అవసరం లేదు, ఎందుకంటే ఇది చేయాలని కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి ఎవరైతే స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ ఉన్నాయో ఆ కంపెనీస్ కంపల్సరీ చేయండి ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో వాళ్ళు కొన్ని టర్న్ ఓవర్ ప్లస్ కొన్ని క్యాపిటల్ లిమిట్స్ పెట్టారన్నమాట. సో వీళ్ళు కనుక ఈ కండిషన్స్ మీట్ అయితే వాళ్ళు మాత్రమే ఈ యొక్క క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ మెయింటైన్ చేయాలి. అసలు ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఎందుకు మెయింటైన్ చేస్తారంటే ఇక్కడ మీరు చూసారంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ని మీకు వచ్చే లాభం ఎంత నష్టం ఎంత అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తారు. సో మనకి అకౌంటింగ్ ప్రకారం ఏం చెప్తారంటే మీరు కనుక ఒక ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, లైక్ నేను ఈరోజు కొన్ని సేల్స్ చేశా అంటే నేను కొన్ని వస్తువులు మార్కెట్లో అమ్మాను, అమ్మినప్పుడు మనకి ఏమవుతుంది కొన్నిసార్లు మనం ఏం చేస్తాం అంటే క్రెడిట్ అంటే అన్ని కూడా క్యాష్కి ఇమీడియట్గా గూడ్స్ ఇచ్చేసి వాళ్ళకి డబ్బులు అనేది తీసుకోమాట. కొన్నిసార్లు ఏమంటాం లేదు మీరు ఈరోజు ఐటమ్స్ తీసుకుపోండి, ఐటమ్స్ మీరు ఈరోజు తీసుకుపోండి బట్ పేమెంట్ అనేది ఆఫ్టర్ 60 days క్రెడిట్ పీరియడ్ ఇచ్చామాట. అంటే నేను ఆఫ్టర్ 60 days పే చేస్తాను అంటారు, కొంతమంది 30 days అంటారు. సో ఇలా క్రెడిట్ పీరియడ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, నేను ఏవైతే వస్తువుల్ని 30th మార్చ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి ముందు రోజు కనుక అమ్మాను అనుకోండి ఈరోజు 30th మార్చ్న, అప్పుడు నాకు ఏమవుతుంది ఆ డబ్బులు అనేది ఆ ఇయర్లో రావు, ఆ డబ్బులు అనేది నెక్స్ట్ ఇయర్లో వస్తూ ఉంటాయన్నమాట. సో దీనివల్ల నాకు డిఫరెన్స్ అనేది అరైజ్ అవుతుందన్నమాట. అంటే నా బుక్స్లోనేమో ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది బట్ నా బ్యాంకులోనేమో ఈ మనీ అనేది కనిపించదు. సో దాన్నే ఐడెంటిఫై చేయడం కోసమే ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఏమంటారంటే క్యాష్ మూమెంట్. అంటే ఒక ఇయర్లో కంపెనీకి క్యాష్ ఎంత వచ్చింది అంటే మనకి ఇన్ఫ్లో కానీ క్యాష్ మూమెంట్ డ్యూరింగ్ ద పీరియడ్ అనమాట. డ్యూరింగ్ ద పీరియడ్ అంటే ఏంటి, ఇన్ఫ్లోస్ ఎంత అంటే మనకు వచ్చిన క్యాష్ ఎంత వచ్చింది కంపెనీలోకి, అవుట్ఫ్లోస్ నేను నా ఖర్చుల కోసం ఎంత పే చేశాను, దీని ఇన్ఫ్లోస్ అంటారు అవుట్ఫ్లోస్ అంటారు. టోటల్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏం జరిగిందని చెప్పేది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో ఈ మూడు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కొన్నిసార్లు మీకు బేసిక్ ఇంటర్వ్యూస్లో ఇది అడుగుతారు అనమాట. సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్కమ్ స్టేట్మెంట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటంటే సేమ్ నేను ఏదైతే పాయింట్ చెప్పానో ఆ పాయింట్ చెప్పాలన్నమాట. అంటే ఏంటి,
ప్రాఫిట్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అయితే నార్మల్గా అకౌంటింగ్ పీరియడ్లో మనం ప్రిపేర్ చేస్తాం. మనకి క్యాష్ వచ్చినా రాకపోయినా ఆ ట్రాన్సాక్షన్ అనేది మన బుక్స్లో అయితే రాసేస్తారు. దానివల్ల ఏమవుతుంది, మన ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ పర్టికులర్ పీరియడ్లో ఎంత క్యాష్ అనేది యాక్చువల్గా జనరేట్ చేస్తాం, దాన్ని మాత్రం మనం డిస్క్లోజ్ చేస్తాం. సో అందుకోసం ఎక్స్ట్రాగా మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తాం చెప్తారు అనమాట. సో ఇదంతా బాగానే ఉంది. సో ఇదంతా ఎందుకు మాట్లాడుకున్నాం, ప్రైస్ డిటర్మైన్ చేయాలి. సో ఇక్కడ ఈ లెన్స్ కార్ట్ ఉంది కదా, వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని సెబీకి ఇచ్చారు అనమాట. లైక్ ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో వీళ్ళందరూ ఇచ్చిన తర్వాత ఏం చెప్పారు, దీన్ని బేస్ చేసుకుని వీళ్ళు నా యొక్క కంపెనీ నెక్స్ట్ 10 yearsలో ఆర్ 20 yearsలో బాగా గ్రో అయిపోతుందని చెప్పి వాళ్ళు ఏమంటున్నారంటే, నేను ఈరోజు నా యొక్క కంపెనీ వాల్యూ 100 కోట్లు ఉంది, ఎగ్జాంపుల్ 100 కోట్లు ఉంది అనుకోండి. వాళ్ళు ఏమంటున్నారు, 100 కోట్లు ఉంది నా వాల్యూ, బట్ నాకు 10 yearsలో నా యొక్క కంపెనీ బాగా పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి నేను ఏమంటున్నానంటే నాకు 20 times మీరు ఎక్స్ట్రా పే చేయండి అని చెప్తున్నారు. అంటే ఎంత అడుగుతున్నారు, 2000 crores వాల్యుయేషన్లోకి వచ్చారనమాట. సో దాని మీనింగ్ ఏంటంటే సడన్గా ఇప్పుడు నేను నా కంపెనీ అమ్మడానికి రెడీగా ఉన్నా, మీరు నా కంపెనీ పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నారు, బట్ మీరు ఈ వాల్యూ పెడితే నేను నా యొక్క షేర్ అయితే మీకు ఇవ్వను, నాకు 2000 crores కావాలన్నారు. సో ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, అసలు ఈ 2000 crores ఈ కంపెనీకి వర్తా కాదా అని చెప్పి. సో అలాంటప్పుడే మనం ఏం చేస్తాం అంటే ఈ ప్రైస్ డిటర్మినేషన్ అనే కాన్సెప్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తారు, కొంతమంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అంటారు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ప్లస్ అనలిస్టులు, వీళ్ళందరూ దాని యొక్క వాల్యూస్ని కోట్ చేస్తారన్నమాట. అసలు ఈ ప్రాపర్గా కంపెనీకి ఇంత రెవెన్యూ జనరేట్ చేసే అవకాశం ఉందా నెక్స్ట్ 10-15 yearsలో అని చెప్పి. సో లేదు, ఇంత చేయలేదు, ఓన్లీ అది 1200 crores మాత్రం అన్నారు అనుకోండి, దాన్ని బేస్ చేసుకుని మనం మన యొక్క బిడ్స్ అంటే మార్కెట్లో మేము ఈ రేటు కొంటామని చెప్పి రెడీ అవుతాం అనమాట. సో దాన్నే ప్రైస్ డిటర్మినేషన్ అంటారు. సో వాల్యూషన్ అనుకో సింపుల్గా. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే ఈజీ యాక్సెస్ అనమాట. సో ఈజీ యాక్సెస్ అంటే ఏమనుకోవచ్చు, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు టూ ఫార్ అవే లొకేషన్, మనం యాక్చువల్గా మనం ఎక్కడ ఉన్నాం, ఆంధ్రాలో ఉన్నామన్నమాట, ఏపీలో మనం ఉన్నాం. సో మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నిటికీ వాటి యొక్క హెడ్ ఆఫీసెస్ ఎక్కడ ఉంటాయంటే ముంబైలో ఉంటాయన్నమాట. ప్లస్ దాంతోపాటు మనకి స్టాక్ మార్కెట్ ఎక్కడ ఉంటుంది, ముంబైలోనే ఉంటుంది. సో ఎప్పుడు కూడా మన యొక్క డేటా మొత్తం అంతా కూడా మనకి ముంబైలో ఉంటుంది. సో మనకి ఈ ఆన్లైన్ ఇంటర్నెట్ లేదనుకోండి, ఈ ముంబై నుంచి ఆఫ్లైన్ మార్కెట్ ద్వారా మనం తెలుసుకోవాలంటే న్యూస్ పేపర్ ఆర్ డిఫరెంట్ అదర్ సోర్సెస్ ఉంటాయి, లైక్ టెలిగ్రామ్స్ అని చెప్పి డిఫరెంట్ మనకి లెటర్స్ ఇవన్నీ ఉండేవాట. సో అలా కాకుండా ప్రెసెంట్ ఏమైంది, మనకి ఆన్లైన్లో లింక్ అవ్వడం వల్ల, ఇంటర్నెట్ వల్ల, సో మనం ప్రతి ఇన్ఫర్మేషన్ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. మార్కెట్లో ఈ రోజు ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పబ్లిక్ దగ్గర మనీ రైజ్ చేయడం రెడీగా ఉంది, అండ్ ఏ కంపెనీ దాని యొక్క రిపోర్ట్స్ని పబ్లిష్ చేస్తుంది, సో ఏ కంపెనీలో ఫ్యూచర్లో నెక్స్ట్ 2 days కానీ 10 days కానీ ఆర్ నెక్స్ట్ 1 year 3 yearsకి నేను పెట్టుబడి పెడితే మంచిగా పెరిగే అవకాశం చెప్పి మనం ఈజీగా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత రిడక్షన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ అండ్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్. అంటే ప్రీవియస్గా మనకి నార్మల్గా చాలామంది ఎవరైనా చూస్తుంటే స్కామ్ 1992 మీరు అక్కడ చూసారనుకోండి, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎలా ఉంటుందంటే మనకి ఆఫ్లైన్లో ఉంటుంది. లైక్ ఎలా అంటే మనం ఫోన్ చేస్తే అక్కడ ఒక బ్రోకర్ ఉంటారు, వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ చెప్పామనుకోండి, నాకు ఈ కంపెనీ యొక్క షేర్లు కొనాలి ఆర్ అమ్మాలని చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అమ్ముతారు, అమ్మిన తర్వాత అమ్మడం కొనడం చేస్తారు. దాని తర్వాత మనకి ఒక సర్టిఫికేట్ అనేది పంపిస్తారు అనమాట. కొన్నాం అనుకోండి, బై చేసినప్పుడు మనకు డాక్యుమెంట్ కావాలి కదా. సో ఈ డాక్యుమెంట్ ఏంటి, షేర్ సర్టిఫికేట్ అనేవారు. మనకి ఓల్డెన్ డేస్లో, ప్రెజెంట్ డే సర్టిఫికేట్స్ ఏమి లేవు, అంతగా డిజిటలే ఉంటుంది. సో అవన్నీ కూడా షేర్ సర్టిఫికేట్ ప్రింట్ చేసి దాన్ని వాళ్ళు పోస్ట్లో కొరియర్ చేసినప్పుడు మనకి ఈ ఛార్జెస్ కాస్ట్ చాలా ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నౌ మనకి టెక్నాలజీ అడ్వాన్స్ అవడం వల్ల అంతా కూడా మనం ఏం చేస్తామంటే ఆన్లైన్లో డాక్యుమెంట్స్ని మెయింటైన్ చేస్తాం. సో దానివల్ల మనకి ఈ యొక్క రిస్క్ అనేది తగ్గే అవకాశం ఉంది. దాని తర్వాత రిస్క్ షేరింగ్ అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, సడన్గా ఒక ఓనర్ ఉండి మొత్తం అమౌంట్ తన ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకోండి, ప్రాజెక్ట్ లాస్ అయింది అనుకోండి, మొత్తం లాస్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా అదే మనీని స్ప్లిట్ చేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకు ఒక కంపెనీ అంటే అందరి దగ్గర నుంచి పని వస్తాయి కాబట్టి తన రిస్క్ లెవెల్ తగ్గే అవకాశం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక 60,000 ఉన్నాయి, సో మనకి ఏ ఆప్షన్ లేదనుకోండి, మొత్తం మనీ తీసుకెళ్ళి ఒకటే దాంట్లో పెట్టుబడి పెట్టేస్తాం. అలా కాకుండా మనకి ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ ఉన్నాయనుకోండి, ఈ 60,000 తీసుకెళ్ళి మనం ఒక 6 కంపెనీస్లో 6 కంపెనీస్లో ఒక 10,000 ఇలా పెట్టుబడి పెట్టాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఒక 6 కంపెనీస్లో పెట్టుబడి పెట్టాం కాబట్టి ఒక 4 కంపెనీస్ బాగా లాభాలు ఇచ్చినాయి అనుకోండి, మన హ్యూజ్ ప్రాఫిట్స్ ఉంటాయి. ఈ 2 కొంచెం నష్టపోయినా కానీ మనం ఓవరాల్గా ప్రాఫిట్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని మనం రిస్క్ షేరింగ్ అంటారు. దాని తర్వాత లిక్విడిటీ అంటారు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో. ఎందుకంటే లిక్విడిటీ సింపుల్గా మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మనం అమ్మడానికి కొనడానికి, అంటే నా దగ్గర ఒక షేర్ ఉందనుకోండి, ఒక షేర్ ఉంది, ఈ షేర్ నేను మనీలో కన్వర్ట్ చేయాలి. షేర్ అంటే ఏమనుకోవచ్చు, ఒక డాక్యుమెంట్ అనుకోండి, సింపుల్గా గుర్తుపెట్టుకుంటే ఒక డాక్యుమెంట్, పేపర్ డాక్యుమెంట్.
ఆన్లైన్లో ఉంటుంది పేపర్ డాక్యుమెంట్. సో ఇప్పుడు నేను ఏదైనా పని అంటే నాకు ఏదైనా అవసరం ఉందనుకోండి, దానికి అందరూ కూడా షేర్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. సో వాళ్ళు ఏమంటారు, నాకు ఓన్లీ రూపీస్ కావాలంటారు. సో సింపుల్గా నేను దీన్ని నా యొక్క డాక్యుమెంట్ని రూపీలోకి ఈజీగా కన్వర్ట్ చేసే అవకాశం ఉందా లేదని చెప్పేది లిక్విడిటీ అనమాట. సో మోస్ట్లీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు మనకి మార్కెట్లు ఎలా ఉంటాయంటే, కొన్ని షేర్లు మీరు కొంటారన్నమాట. లైక్ బై చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే కొన్ని షేర్లకి మనకి 2 పార్టీస్ ఉంటారు, బయ్యర్ ఉంటారు, సెల్లర్ ఉంటారు. అంటే ఏంటి, అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఇద్దరు ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసాం అనుకోండి, ఈజీగా కొనేవాళ్ళు దొరికేస్తారు, అలా అమ్మేవాళ్ళు దొరుకుతారు. కాబట్టి నేను అమ్ముకుంటాను, డబ్బులు తీసుకుంటారు, ప్రాబ్లం లేదు. బట్ కొన్ని రేర్ కేసెస్లో ఏమవుతుందంటే, మనకి ఇక్కడ అమ్మేవాళ్ళు 0 ఉంటారు, కొనేవాళ్ళు ఇక్కడ అమ్మేవాళ్ళు ఏమో 100 మంది ఉంటారు, 1000 మంది, 10,000 మంది ఉంటారు. సో దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, నా దగ్గర ఒక షేర్ ఉంది, నేను ఆల్రెడీ కొన్ని నా దగ్గర పెట్టుకున్నా, నాకు ఇప్పుడు అవసరం లేదు, నేను అమ్మేద్దామని చెప్పి రెడీగా ఉన్నాను అనమాట. బట్ ఇక్కడ కొనేవాళ్ళు ఎవరో దొరకట్లా. సో అప్పుడు ఏమవుతుందంటే, మార్కెట్ వెయిట్ చేస్తుంది ఎవరన్నా ఉన్నారా కొనేవాళ్ళు అని చెప్పి. సో దీనివల్ల మనకి ఈ యొక్క షేర్ ప్రైస్ అనేది రోజు పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకోసం మీరు ఎప్పుడన్నా ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టే ముందు దీనికి ప్రాపర్ లిక్విడిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. పొరపాటున లేని దాంట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మీరు అందరూ ట్రాప్లో ఇన్వాల్వ్ అయినట్టే. వన్స్ మీరు ట్రాప్లో కనుక పడ్డారనుకోండి, మీ దగ్గర మనీ అనేది, షేర్లు ఉంటాయి, లాభాలు ఉన్నా కానీ మీరు అమ్ముకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ లిక్విడిటీ ప్రొవైడర్ కూడా ఎవరు చేస్తారంటే, మనకి ఫైనాన్షియల్ మార్కెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అనమాట. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో టైప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనం మాట్లాడుకున్న నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనకు ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఏంటి. సో మనం డీటెయిల్గా వెళ్ళట్లేదు, ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తర్వాత చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇది క్యాపిటల్ మార్కెట్ అంటారు. సింపుల్గా మీరు ఎలా గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ మార్కెట్ అంటే మనం ఏదైతే మార్కెట్ ఉందో లాంగ్ టర్మ్, అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయన్నమాట. క్యాపిటల్ మార్కెట్ అంటే లాంగ్ టర్మ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత డెరివేటివ్ మార్కెట్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే ఇది మనం హెడ్జింగ్ అంటారు. హెడ్జింగ్ అంటే ఏంటంటే, రిస్క్ని రెడ్యూస్ చేసుకోవడానికి ఉపయోగించే మార్కెట్స్ అనమాట. సో ఏదైతే క్యాపిటల్ మార్కెట్ ఉందో, దీంట్లో ఏదైనా లాస్ వస్తుంది అనుకోండి, దీన్ని నేను రెడ్యూస్ చేసుకోవడానికి నేను యూజ్ చేసే మార్కెట్ని డెరివేటివ్ మార్కెట్స్ అంటారు. ఇక్కడ మనం దీన్ని మన ఇండియాలో కాదు, ప్రతి కంట్రీలో కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ F&O మార్కెట్ అంటారు అనమాట. సో ఇదేది గుర్తుపెట్టుకోండి, డెరివేటివ్స్. దాని తర్వాత మనీ మార్కెట్ అంటే ఏంటంటే, షార్ట్ టర్మ్ నీడ్స్. అంటే ఏంటి, క్యాపిటల్ అన్నారు అనుకోండి, క్యాపిటల్ మార్కెట్ అంటే ఇది లాంగ్ టర్మ్ అంటారు. అలా కాకుండా మనీ మార్కెట్ అంటే షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం నేను యూజ్ చేసే మార్కెట్ అనమాట. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్న కమోడిటీ మార్కెట్ అంటే ఏంటంటే, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద కమోడిటీస్ అంటే గోల్డ్, క్రూడ్ ఆయిల్, సిల్వరు, నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ అని చెప్పి, జింక్, డిఫరెంట్ మెటల్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ట్రేడ్ అవుతుంటాయి. అంటే ఒక ఎకానమీ స్ట్రాంగ్గా మంచిగా గ్రో అవుతుందా లేదా, లేకపోతే ఎకానమీలో ఏమన్నా రిసెషన్ రావడం, సంథింగ్ ఏదైనా స్లో డౌన్ అవుతుందని చెప్పి మనం ఐడెంటిఫై చేయాలంటే ఈ కమోడిటీ మార్కెట్ని ట్రాక్ చేసుకున్నారనుకోండి, మీకు ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే మీకు రా మెటీరియల్ రిక్వైర్మెంట్ అనేది కమోడిటీ మార్కెట్ నుంచి వస్తాయి. కాబట్టి ఒక కంట్రీలో మీకు తక్కువ రా మెటీరియల్ కన్సంప్షన్ జరుగుతుంది అనుకోండి, మీనింగ్ ఏంటంటే మీకు మార్కెట్లో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ అని చెప్పి మీనింగ్ మాట. తర్వాత ఫారెక్స్ మార్కెట్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, 2 కంట్రీస్ మధ్య ఉంటే కరెన్సీస్ని రిలేషన్షిప్ మెజర్ చేస్తారన్నమాట. లైక్ USD అంటే అమెరికాకి సంబంధించిన కరెన్సీ, INR అంటే ఇండియాది. సో కొటేషన్స్ ఇలా ఉంటాయి అన్నమాట, డాలర్, రూపీ మాట. సో వీరిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంది అంటే, ఏది స్ట్రాంగ్గా ఉంది, ఏది వీక్గా ఉంది. ప్రెసెంట్ రైట్ నా మీరు చూసారు అనుకోండి, మన ఇండియన్ కరెన్సీ అనేది ఎవ్రీడే వీక్ అవుతూనే ఉంది. సో డిఫరెంట్ రీజన్స్ వల్ల జరుగుతూ ఉంటాయి. సో దాని గురించి బేసిక్గా మాట్లాడుకుందాం, అసలు రీజన్స్ ఏంటి ఒక కరెన్సీ అనేది స్ట్రాంగ్ అవడానికి, వీక్ అవడానికి అని చెప్పి. దాని తర్వాత లాస్ట్లో మనం మాట్లాడుకుంటుంది క్రిప్టో మార్కెట్. క్రిప్టో మార్కెట్ అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఏది కాడ మనకి ఫిజికల్గా ఉండదు, ఏది కాడ రియల్గా అయితే ఏమీ ఉండదు, దానికి ఒక డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అంటే ఏమి ఉండవు. దాంతోపాటు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ ఉండదు. ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు. సింపుల్గా అంతా అక్కడ ఎలా ఉంటుందంటే, ఆన్లైన్ ఫామ్లో ఉంటుంది, డిజిటల్లో ఉంటుంది, డిజిటల్లో. సో మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ బిట్ కాయిన్ అని చెప్పి, ఇథేరియం, డిఫరెంట్ కాయిన్స్ అన్నమాట. వీటన్నిటిలో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. జస్ట్ డిఫరెంట్ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాయి వీటిలో. ఓకే, చూడండి. తర్వాత మనం మాట్లాడుకున్న నెక్స్ట్ థింగ్ ఏంటంటే క్యాపిటల్ మార్కెట్. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి దాని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం ఆల్రెడీ డిఫరెంట్ మార్కెట్స్ చూసాం కాబట్టి ఫస్ట్ ఇది క్యాపిటల్ మార్కెట్ అనమాట. ఇక్కడ చూడండి, క్యాపిటల్ మార్కెట్ అంటే చూడండి డెఫినేషన్ ఏం చెప్పారంటే, we defined as ఏమని చెప్తున్నారంటే, an organization mechanism for effective and efficient transfer of capital or financial sources from investing parties. అంటే 2 పార్టీస్ ఉంటాయి. సో ఆల్వేస్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఫైనాన్షియల్ మార్కెట్స్లో మాట్లాడుకుంటారంటే మనకి 2 పార్టీస్ ఉంటారు. ఒకళ్ళు లెండర్ ఉంటారు,
ఒకళ్ళు బారోవర్ అంటారు. సో బారోవర్ ఎవరు ఉంటారండి? ఇక్కడ మనకి ఏదైతే కంపెనీ ఉందో అది బారోవర్ ఉంటారు. లెండర్ ఎవరంటే మనలాంటి పబ్లిక్ ఉంటారు అనమాట. పబ్లిక్ దీంట్లో చాలా మంది ఉంటారు. పబ్లిక్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, దాంతోపాటు మనకి కొన్ని కంట్రీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో వీళ్ళందరూ చాలా మంది పార్టీస్ ఉంటారు లెండర్స్. చూడండి, ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ ట్రాన్స్ఫర్. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే క్యాపిటల్ మార్కెట్ అనేది మెన్షన్ చేశారో మీకు, దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ రైజింగ్ అనమాట. లాంగ్ టర్మ్ క్యాపిటల్, ఏదైతే కంపెనీ నాకు మోర్ దాన్ 1 year, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అంటే ఏమనుకోవచ్చు అంటే మోర్ దాన్ 1 year, నాకు మోర్ దాన్ 1 year కోసం ఫండ్స్ కావాలి అని అన్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి మనీ రైజ్ చేసే అవకాశం ఉంటుందంటే ఈ యొక్క క్యాపిటల్ మార్కెట్ నుంచి రైజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అసలు దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటంటే చూడండి, ఫస్ట్ ఇది ఎఫిషియెంట్ క్యాపిటల్ మార్కెట్ ఈజ్ ప్రీ రిక్విజిట్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఒక క్యాపిటల్ మార్కెట్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది అంటే ఏంటి, డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా స్ట్రిక్ట్గా ఉన్నాయి. మీరు ఏదైనా చిన్న స్కామ్ చేసిన ఒక కంపెనీ వచ్చి మార్కెట్లో, సెబీ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క పర్మిషన్స్ క్యాన్సిల్ చేయడం అండ్ సెబీ ఆ కంపెనీని బ్యాన్ చేయడం అండ్ వాళ్ళ మీద పెనాల్టీలు వేయడం చేస్తారు. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, మనకు కూడా ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. అంటే ఏంటంటే, ఓకే, సడన్గా మనం పెట్టుబడి పెట్టిన కంపెనీ కనుక ఏదైనా మిస్టేక్ చేస్తుంది అనుకోండి, వన్ పార్టీ ఈజ్ దేర్ ఫర్ మనకి హెల్ప్ చేయడం అని చెప్పి. లైక్ ఎలా, సెబీ అనేది ఉంది. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, కంపెనీస్ అన్నిటిని ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేస్తారు. వాళ్ళు ఏదైనా ఇన్సైడర్ ట్రేడింగ్ కానీ, వాళ్ళు ఏదైనా మ్యానిపులేషన్ కానీ, అకౌంటింగ్స్ ఏదైనా చేసినప్పుడు ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క లైసెన్సులు పెనాల్టీ చేయడం చేస్తారు. కాబట్టి మనం సేఫ్ సైడ్ ఉంటాం. సో అది ఇంకొక అడ్వాంటేజ్, అంటే దానివల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది బాగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వితౌట్ ఫ్రాడ్స్ ఏమీ లేకుండా ప్రాపర్గా మార్కెట్స్ గురి అవుతాయి అన్నమాట. తర్వాత an organized and well developed capital market operating in ఫ్రీ మార్కెట్ ఎకానమీ. అంటే మనకి మార్కెట్లో టూ మనీ రిస్ట్రిక్షన్స్ ఉన్నా కానీ మనకి ఎక్కువ ఫండ్స్ అనేవి రావడం కానీ, ఎక్కువ కంపెనీస్ పెట్టుబడి పెట్టే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా లిబరల్గా ఉండాలి. అంటే రిస్ట్రిక్షన్స్ అనేది మరీ లేకుండా ఉండకూడదు, అలా అని చెప్పి టూ మచ్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఉండకూడదు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి ఇలా ఉండడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటే, ఎన్ష్యూర్స్ బెస్ట్ పాసిబుల్ కోఆర్డినేషన్ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ఫ్లో ఆఫ్ సేవింగ్స్ అండ్ వన్ హ్యాండ్స్ అండ్ ఫ్లో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లీడింగ్ టు క్యాపిటల్ ఫార్మేషన్. అంటే ఏంటి, టూ పార్టీస్ ఉన్నారు. ఎవరు, వీళ్ళు లెండర్, ఇచ్చే వాళ్ళ దగ్గరే ఉంటాయి సేవింగ్స్ ఉంటాయి, తీసుకునే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వీళ్ళకైతే క్యాష్ ఫ్లోస్ అయితే కావాలి. ఎందుకని, నేను బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం మనీ కావాలి. సో మీరు మరీ టూ మచ్ ఆఫ్ రిస్ట్రిక్షన్ పెట్టేసి మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, అందులో చేయకూడదు అని చెప్పాను అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దానివల్ల అంటే మనీ ఫ్లో అనేది ఆగిపోతుంది, దానివల్ల డెవలప్మెంట్ అనేది ఆగిపోయే అవకాశం అయితే ఉండదు. సో అందుకోసం ఇప్పుడు కూడా పాసిబుల్ కోఆర్డినేషన్ అనేది బిల్డ్ చేస్తూ ఉండాలి. అదంతా కూడా ఈ క్యాపిటల్ మార్కెట్స్లో జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్స్ ఫ్లో ఆఫ్ సేవింగ్స్ ఇంటూ మోస్ట్ ప్రాఫిటబుల్ ఛానల్స్ అండ్ దేర్ బై ఎన్ష్యూరింగ్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ రిసోర్స్. అంటే ఏంటి, ఏవైతే సేవింగ్స్ పబ్లిక్ దగ్గర ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి మనం కంపెనీస్కి ఇస్తామన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఆ మనీ మొత్తం తీసుకెళ్ళి డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఏమైనా లోన్స్ ఉంటే వాటిని రీపే చేసి మంచిగా డెవలప్మెంట్ అవడానికి ఆర్ వాళ్ళ యొక్క బిజినెస్ పెంచుకో ట్రై చేస్తారు. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏమైనా ఉందంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఒక కంపెనీకి డబ్బులు ఇచ్చి వాళ్ళు బిజినెస్ని ఎక్స్పాండ్ చేసి మనీ అనేది ప్రాపర్గా గ్రో అవుతున్నాయి అనుకోండి, అంతా బాగానే ఉంది, గుడ్. అంతా జరిగిన తర్వాత వాళ్ళు లాభాలు వస్తున్నాయి అనుకోండి, ప్రాఫిట్స్ వస్తున్నాయి. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి రిటర్న్స్ ఫామ్లో డివిడెండ్స్ అని ఇస్తారన్నమాట. అంటే ఏంటి, మనం పెట్టుబడి పెట్టిన దానికోసం ఎక్స్ట్రా మనీ, అంటే కొంత మనకు 2 ways రిటర్న్స్ ఉంటుంది. రిటర్న్ ఎలా ఉంటుందంటే, మీరు 100 రూపాయలు పెట్టుబడి పెట్టారనుకోండి, కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తే ఏమవుతుంది, కంపెనీ లాభాలు అంటే కంపెనీ ఎర్న్ చేసే లాభాలు పెరిగింది అనుకోండి, మార్కెట్లో ఏమనుకుంటారు పబ్లిక్, ఓకే కంపెనీ బాగా పెరుగుతుంది కాబట్టి నేను కొనడానికి ట్రై చేస్తారు. కొంటున్నప్పుడు ఏమవుతుంది, 100 రూపాయల నుంచి 150 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. సో ఇలా పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా కంపెనీ నష్టాలు వస్తుంది అనుకోండి, ఏమవుతుంది, షేర్ ప్రైస్ పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకే, ప్రాఫిట్స్ వస్తున్నాయి. ప్రాఫిట్ వచ్చినప్పుడు నాకు ఆల్రెడీ నేను 100 రూపాయలు కొన్నాను, ప్రెసెంట్ 150 రూపాయలు ఉంది, నాకు ఇక్కడ ఆల్రెడీ 50 రూపాయలు లాభం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు కంపెనీ ఏమంటారంటే, చూడండి నేను ఈ పర్టికులర్ ఇయర్లో ఇంత లాభం నాకు వచ్చింది కాబట్టి నేను ప్రతి షేర్ మీద మీకు ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా, అంటే నా యొక్క ప్రాఫిట్స్ నుంచి మీకు కొంత షేర్ ఇస్తా అని చెప్తారు అనమాట. దీన్ని వాళ్ళు ఏమంటారు అంటే డివిడెండ్స్ అంటారు. సో ఎప్పుడు కూడా ఈ ఎక్స్ట్రా డివిడెండ్స్ ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, నాకు వచ్చే లాభం 50 రూపాయలు, ప్రైస్ పెరగడం వల్ల వచ్చింది, దాని తర్వాత 5 రూపాయలు నాకు డివిడెండ్ రూపంలో వచ్చింది. సో దీన్నే మనం అనుకోవచ్చు అంటే టోటల్ రిటర్న్ అడిగారు అనుకునే ఎవరైనా మమ్మల్ని, టోటల్ రిటర్న్ అంటే మనకి ఇక్కడ 55 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ చెప్పండి, ఈ టోటల్ రిటర్న్లో మనకి 2 parts ఉంటాయి. ఒకటి ప్రైస్ పెరుగుతుంది అనుకోండి, దాన్ని ఏమంటారు మార్కెట్లో, దాన్ని క్యాపిటల్ ఎప్రిషియేషన్ అంటారు.
అంటే నేను పెట్టుబడి పెట్టిన కాడి నుంచి ఎంతైతే పెరిగిందో దాన్ని క్యాపిటల్ అప్రిషియేషన్ అంటారు. రెండోది ఏంటంటే డివిడెండ్స్ అంటారు. సో ఎప్పుడు కూడా టోటల్ రిటర్న్ అని మీకు ఎక్కడైనా కనిపిస్తే ఇందులో మనకు 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి క్యాపిటల్ ఆర్ ప్రైస్ అప్రిషియేషన్ అంటారు, అప్రిషియేషన్ ప్లస్ డివిడెండ్స్ అనమాట. ఈ రెండింటిని మనం యూజ్ చేసుకుని మార్కెట్లో చెక్ చేసుకోవాలన్నమాట. అంటే నీకు టోటల్ రిటర్న్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నాకు టోటల్ ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పి. సో ఇది వీటన్నిటి వల్ల మనకి ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేది ఆపరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే అండి, ప్రెసెంట్ అయితే నేను ఇక్కడైతే స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే మనం రేపు సెషన్ నుంచి రిమైనింగ్ కాన్సెప్ట్స్ని కవర్ చేద్దాం. ఒక 9 minutes ఉంది కాబట్టి మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేనైతే కొంతమంది మైక్స్ అయితే అన్మ్యూట్ చేస్తాను, లేదనుకోండి మీరు చాట్ బాక్స్ అయితే మెసేజ్ చేయండి. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరైతే మైక్స్ అయితే మ్యూట్ చేసుకుని అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చు. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి అనమాట. మీరు కొంతమంది అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి చెప్తారా నాకు? అంటే మీరు ఏ స్ట్రీమ్ నుంచి వచ్చారు? బీకామా ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఎవరైనా ఉన్నారా? మోస్ట్లీ చెప్పండి. మీరు ఏ స్ట్రీమ్స్ ఇక్కడ చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి, ప్రాబ్లం లేదు. మీరు ఏ స్ట్రీమ్స్ నుంచి వచ్చారు? బీకామేనా లేకపోతే డిఫరెంట్ వేరే స్ట్రీమ్స్ నుంచి ఉన్నారా ఎవరన్నా? సో మోస్ట్లీ అందరు కూడా బీకామేనా? ఓకే ఓకే, బీకామ్. చూడండి, మీరు అందరూ మోస్ట్లీ బీకామ్ అయితే మీరు ఏం చేస్తారంటే ఈ సెషన్కి అటెండ్ అయ్యే ముందు మీరు ఆల్రెడీ బీకామ్ సిఏనా? ఓకే, చూడండి మీరు అందరూ కూడా ఈ సెషన్కి ఇప్పుడు ఆల్రెడీ మనం ఫస్ట్ సెషన్ ఉన్నాం కాబట్టి ఈ సెషన్కి అటెండ్ అయ్యే ముందు మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, లైక్ ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, జస్ట్ దాన్ని ఓవర్ బిల్డ్ చేసుకోండి. లైక్ ఎలా అంటే మీరు ఏదైతే అకౌంటింగ్ లో నేర్చుకున్నారో అలాగా ప్రతి స్టేట్మెంట్ అయితే ఉండదన్నమాట, మొత్తం అంతా మారిపోతుంటుంది. కాబట్టి ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి, అంటే రియాలిటీలో మనకి ఎలా ఉంటుంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పి. చూడండి ఇక్కడ మీరు చూసారనుకోండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూస్తున్నారు కదా, చూడండి మీరందరూ నార్మల్గా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కూడా టీ షేప్లో రాస్తాం అన్నమాట. టీ షేప్ అంటే ఏంటి? లైక్ ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న సేమ్, అంటే మోస్ట్లీ ఇంకా చాలా కాలేజెస్ అలాగే చెప్తున్నారు టీ షేప్. బ్యాలెన్స్ షీట్ అంటే ఇలా రాస్తారు, ఇక్కడ అసెట్స్ లైబిలిటీస్ అని చెప్పి. కానీ మనకి ఎక్కడక్కడ మీరు చూస్తే ఈ టీ షేప్ ఉండదు అన్నమాట. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని మారిపోతాయి. చూడండి ఇక్కడ ఏం చెప్పారు, మనం ఇక్కడ చూస్తుంది బ్యాలెన్స్ షీట్. చూడండి అసెట్స్ అంటారంటే ఆస్తులు, దాని తర్వాత మనకుండే లైబిలిటీస్లో కూడా మీరు చూసారనుకోండి డిఫరెంట్ బారోయింగ్స్ అని చెప్పి, అదర్ బారోయింగ్స్, డిఫరెంట్ డిఫరెంట్ చాలా థింగ్స్ ఉంటాయి. ఇక్కడ నేను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్ళా. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, టోటల్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ అండ్ డిఫరెంట్. అంటే మనం ఏదైతే మనం నార్మల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ ఇన్కమ్ స్టేట్మెంట్ చూస్తున్నామో సేమ్ అదే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, బట్ వాళ్ళు ప్రెజెంటేషన్ చేంజ్ అయిపోతుంది. అలా కాకుండా మీకు ఫ్రీగా ఒక సోర్స్ అయితే ఉందన్నమాట, అందులో కూడా దీన్ని అయితే యూజ్ చేయండి. స్క్రీనర్ అంటారన్నమాట. సో ఇక్కడికి వెళ్ళి నాకు కావాల్సిన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. చూడండి ఇక్కడ మీరు చూసారా నాకు వచ్చే ఆదాయాలు ఏంటి, మొత్తం టోటల్ రెవెన్యూ ఎంత ఉంది, అందులో నా ఖర్చులు ఏంటి, ఆపరేటింగ్ ప్రాఫిట్ అని చెప్పి. సో ఇట్లా ప్రిపేర్ చేస్తారనమాట. సో అందుకోసం అందరూ కూడా ఈ ఫార్మాట్స్లో నేర్చుకొని ట్రై చేయండి. ఎందుకంటే మనం ఓల్డ్ ఫార్మాట్లో ఉన్నారనుకోండి, మీకు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా బయటికి వెళ్ళినప్పుడు మనకి ఎవరో కూడా ఓల్డ్ ఫార్మాట్స్ ఎవరు యూజ్ చేయరు, ఈ ఫార్మాట్స్ ఉంటాయన్నమాట. దాని తర్వాత ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ మనం చూసాం. ఇదైతే మనకి స్క్రీనర్ అన్నమాట వెబ్సైట్, ఇదైతే మీరు యూజ్ చేసుకోండి. మనం ఫ్యూచర్ క్లాసెస్లో చాలా చాలా ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట ఈ స్క్రీనర్ అనే వెబ్సైట్ని.
ముందు నుంచి మీరు అలవాటు చేసుకోండి. చూడండి ఇక్కడ తర్వాత చూడండి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఇందులో 3 యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఇవి అన్నిటికీ చెక్ చేసుకోండి. అంటే కంపెనీ బిజినెస్ చేయడం వల్ల, అంటే కోర్ ఆపరేషన్స్ వల్ల వచ్చే ఎంత ఉంది, ఇన్వెస్టింగ్ అంటే పెట్టుబడి వల్ల ఎంత వస్తుంది, ఫైనాన్సింగ్ అదర్ యాక్టివిటీస్ అని చెప్పి చెప్తారు. సో వీటన్నిటి కూడా చెక్ చేసుకోండి. సో ఈ వెబ్సైట్ని అయితే అందరూ కూడా లాగిన్ అయ్యి, మీరు కనుక మీ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యారు అనుకోండి, మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇది వన్ ఆఫ్ ద వే అన్నమాట. రియల్ టైంలో మార్కెట్లో ఎలా జరుగుతుంది, రియలిస్టిక్గా ఎట్లా డేటాని ప్రజెంట్ చేస్తాడు అని చెప్పి. సో మనం ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఎలాగో ఫ్యూచర్ క్లాసెస్లో మాట్లాడతాం, ప్రాబ్లమే లేదు. బట్ ద థింగ్ ఏంటంటే, మీరు ముందు నుంచి అలవాటు పడుతూ ఉన్నారనుకోండి, మన ఫ్యూచర్ క్లాసెస్లో నేను ఏదైనా అసైన్మెంట్ ఇచ్చినా, ఏదన్నా అదర్ టాస్క్లు ఇచ్చినప్పుడు మీరు ఈజీగా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, చెప్పండి ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా రిగార్డింగ్ సెషన్? ఈ విధంగా వెళ్దామా, లేకపోతే మీకు ఏదన్నా వేరేలాగా అంటే లేదు మాకు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా కావాలి, ఇది ఓకేనా అంటే అయితే చెప్పండి. ఎందుకంటే మన ఫ్లోలో వెళ్ళినప్పుడు కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సో అందుకోసం మీరు చెప్పారనుకోండి, లేదు మాకు ఈ లెవెల్ టూ మచ్ అవుతుంది, ఇంకా స్టిల్ మాకు ఇంకా బేసిక్స్లో వీక్ ఉన్నామంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాం. ద బెటర్ థింగ్ ఏంటంటే, ఈ సెషన్స్ అయితే మంచిగా అయితే యూజ్ చేసుకోండి. నాట్ ఓన్లీ ఫర్ మీ కెరీర్నే కాదు, మీరు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ స్క్రీన్ వెబ్సైట్ చూసారనుకోండి, ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఇది మీరు ఒక కంపెనీగా చేయట్లేదు, మీరు ఓన్గా, అంటే నేను నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి, ఆ సేవింగ్స్ని తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. బ్లైండ్గా తీసుకెళ్ళి పెట్టుబడి పెట్టారనుకోండి, ఏమవుతుంది, మొత్తం నష్టపోయే అవకాశం ఉంది. అలా కాకుండా మీరు ఏవైతే థింగ్స్ నేర్చుకుంటున్నారో ఈ క్లాసెస్లో, వాటిని కనుక రియల్ టైంలో అప్లై చేసి, మీరు పెట్టుబడి డెసిషన్ తీసుకోపోనా, లేదు ఒక కంపెనీ చూడగానే ఓకే ఇది బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంటా కాదని చెప్పి చెప్పగలుగుతారు అనమాట. ఓకేనా? సో అందుకోసమే నా ఓన్లీ థింగ్ ఏంటంటే, మీకు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ప్రెసెంట్ అయితే ఫస్ట్ సెషన్ కాబట్టి మోస్ట్లీ అందరూ బాగానే ఉంటుంది. లేదు మాకు స్టిల్ కొంచెం కాంప్లెక్స్గా ఉంది, ఇంకా మాకు బేసిక్స్ నాకు అర్థం కావట్లేదంటే చెప్పారనుకోండి, దాన్ని బేస్ చేసుకుని మనం ఆ విధంగా మూవ్ అవుదాం. లేదు పర్లేదు అన్నారు అనుకోండి, ఒకేలా కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే, అందరూ కూడా మీరు ప్రతి డే కూడా మీకు కొన్ని కొన్ని టాస్క్లు అయితే ఉంటాయన్నమాట. ఏదైతే మన క్లాస్ రూమ్లో జరుగుతుందో, సో దాని రిలేటెడ్ మీరు కొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తూ ఉండాలన్నమాట. నేనైతే సోర్స్లోనే చెప్తాను. ప్రెసెంట్ ఈరోజు ఇంకేం స్టార్ట్ కాలేదు కాబట్టి ఈరోజు సోర్స్లో చెప్పలేదు. జస్ట్ స్క్రీనర్ వెబ్సైట్ మీద అయితే వర్క్ చేసుకోండి. మన ఫ్యూచర్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేస్తూ ఉండాలి. లైక్ మీరు ఎక్సెల్లో మెయింటైన్ చేసుకోవడం డేటా. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో, డేటా అనేది మీరు షీట్ మెయింటైన్ చేస్తారో, అది మీరు ఎండ్ ఆఫ్ ద మనకి ఇది అయిపోయిన తర్వాత, క్లాస్ అయిపోయిన సబ్మిట్ చేస్తాం అనుకోండి, అప్పుడు మీకు సర్టిఫికేట్ వస్తుందన్నమాట. ఓకేనా? సో అందుకోసం ప్రతిరోజు క్లాస్ని కూడా మీరు ప్రాపర్గా అటెండ్ అవ్వండి. వన్ సెషన్ మిస్ అయినా కానీ మీరు మధ్యలో చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, చెప్పండి ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే సెషన్ ఇక్కడితో క్లోజ్ చేయొచ్చా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మెసేజ్ చేయండి. మీరు డౌట్స్ అడగాలని ఇబ్బందిగా ఉంటే మన చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, మెసేజ్ చూసి రిప్లై ఇస్తాం, ప్రాబ్లం లేదు. ఓకేనా? డౌట్స్ ఏం లేవు కదా ఎవరికైతే? క్లోజ్ చేయొచ్చు అయితే. ఓకే అయితే నేను సెషన్ అయితే క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ, థ్యాంక్ యూ.